అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా నిన్నే మనం ఒక న్యూస్ విన్నాం, దాని గురించి మాట్లాడుకున్నాం. గేమ్ చేంజర్ సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేయాలంటున్నారు, ఎందుకంటే ఆ కన్నడ పోస్టర్లు అనేవి అంటించలేదు. అంటే కన్నడ పోస్టర్ ఇచ్చారు యాక్చువల్గా, కొంతమంది నేను నిన్న చెప్పిన దానికి ఇంకోలా అర్థం చేసుకున్నారు. కన్నడ పోస్టర్ ఇవ్వలేదు అనుకుంటున్నారు, బట్ మ్యాక్సిమం ఇంగ్లీష్ పోస్టర్ పెట్టి దాన్నే ఎక్కువగా హైలైట్ చేసి దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కింద, పాన్ ఇండియన్ మూవీ కింద దాన్ని ప్రమోట్ చేసి ఆ తర్వాత ఎక్కడ చూసినా కూడా పోస్టర్స్ అనేవి ఇంగ్లీష్లోనే అంటించారు మ్యాక్సిమం. సో దాని మీద ఇష్యూ అయింది. పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, బట్ దాన్ని ఎక్కువగా ప్రమోషన్స్కి వాడాలి. ఇప్పుడు బెంగళూరులో కానీ కర్ణాటకలోని వేరే ప్రాంతాల్లో కానీ అంటించిన పోస్టర్లు వాళ్ళు బ్లాక్ పెయింట్ చేసినవి, బ్లాక్ పెయింట్ స్ప్రే చేసినవి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ పోస్టర్స్. సో దానికోసం అట్లా జరిగింది. సరే, దానికి మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళు పెద్దగా చేయగలిగేది ఏం లేదు అందులో. తిప్పి కొడితే ఒక 0.5% ఆడియన్స్ కూడా ఉండరు అక్కడ. సో అడిదిప్పి ఇడిదిప్పి వాళ్ళంతా తెలుగులోనే చూస్తారు తెలుగు సినిమాని, తమిళ సినిమాని తమిళ్లోనే చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో భాష సినిమా లోపల ఉన్న దాని గురించే పట్టించుకున్నప్పుడు బయట ఉన్న పోస్టర్ కోసం ఎట్లా పట్టించుకుంటారు వాళ్ళు పట్టించుకోరని ఆల్రెడీ చెప్పారు. అయితే అది అలా జరిగి 24 గంటలు కూడా కాలే, ఇవాళ ఇంకో న్యూస్, ఇంకో బాంబు గేమ్ చేంజర్ సినిమా మీద. అంటే ఇదేంటి, ఈసారి తమిళనాడు నుంచి. ఎస్, సేమ్ తమిళనాడు ఏదైతే లైకా ప్రొడక్షన్స్ ఉందో, ఇంతకుముందు బేసిక్గా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లేట్ అవ్వడానికి కారణమైందో వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. ఆపలేదు యాక్చువల్గా, ఆపలేరు కూడా, వాళ్ళ వల్ల కాదు అది. బట్ డెఫినెట్గా ఒక పాయింట్ అయితే ఉంది. బట్ దాన్ని కూడా వీళ్ళు అధిగమించేయడం వల్ల గేమ్ చేంజర్కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళైతే మాత్రం ఆపాలి అని ట్రై చేశారు. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి, లైకా వాళ్ళు ఇండియన్ 3 సినిమా షూటింగ్ అనేది ఫినిష్ అయ్యి దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా ఫినిష్ అయ్యేంత వరకు కూడా శంకర్కి సంబంధించిన ఏ సినిమా కూడా రిలీజ్ కాకూడదు, అందులో భాగంగా ఈ గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో అది తమిళనాడులో రిలీజ్ కాకూడదు అని చెప్పి లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో బేసిక్గా తమిళనాడులో ఆ సినిమా ప్రదర్శనని కంప్లీట్గా ఆపేయాలి అని చెప్పి. సో యాక్చువల్గా గుడ్ బ్యాడ్ అగ్లీ రావాల్సి ఉంది జనవరిగా, సేమ్ 10వ తారీఖున రావాల్సి ఉంది, ఎవరిది, అజిత్ గారిది. బట్ అది రానివ్వకుండా విడమయార్చి వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. లాస్ట్ మినిట్లో విడమయార్చి పోస్ట్పోన్ చేశారు. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా పోస్ట్పోన్ అయిపోయింది దెబ్బకి. అంటే వాళ్ళు ఏంటి, అది వస్తుంటే ఈ 2 అజిత్ గారి సినిమాలు వస్తే అవ్వదు కదా. సో అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారు, పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడే అనౌన్స్మెంట్ డేట్ కూడా ఇచ్చారు, అదే ఏప్రిల్ 10న వస్తున్నామని చెప్పి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఎందుకంటే రాజాసాబ్ రావట్లేదు, రాజాసాబ్ పోస్ట్పోన్ అయిపోయింది. సో అందుకనే వాళ్ళు ఏప్రిల్ 10కి వస్తున్నారు. ఓకే, అది వేరే విషయం. సో అది రానివ్వకుండా ఇది రానివ్వకుండా చేసి మొత్తానికి తమిళనాడులో సోలో రిలీజ్ వస్తుంది, పోన్లే బాగానే ఉందిలే అనే ఉద్దేశంలో మనం ఆల్రెడీ అనుకున్నాం. ఓకే, ఒకవేళ డెఫినెట్గా మంచి టాక్ వచ్చినట్టయితే, శంకర్ గారి కంబ్యాక్ ఇచ్చినట్టయితే మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా గేమ్ చేంజర్కి తమిళనాడు మార్కెట్ నుంచి కూడా. సో డెఫినెట్గా ఇది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఆ మార్కెట్ కూడా బాగా యూజ్ అవుద్ది అని అనుకున్నాం. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం చేశారు, తమిళనాడులో రిలీజ్ అవ్వకూడదు అని చెప్పి. బట్ అది రిజెక్ట్ అయ్యింది మ్యాక్సిమం. సో ఆ ఇన్ఫో కూడా వచ్చింది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ రూల్ ఏంటి, ప్యారలల్గా 2 సినిమాలు తీస్తున్నప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే ఒక సినిమాకి సంబంధించిన 60% షూటింగ్ కనుక ఫినిష్ చేసినట్టయితే ఇంకొక సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు.
దానికి ఎట్లాంటి అబ్జెక్షన్ ఉండదు అనమాట. సో బేసిక్గా ఇండియన్ 3 ఆల్రెడీ చాలా వరకు షూట్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ ఏమని చెప్పారు, జూలైలో ఆ సినిమా వచ్చి తర్వాత నవంబర్లోనో డిసెంబర్లోనో ఇండియన్ 3 వస్తుందని చెప్పారు వీళ్ళు చెప్పడం. సో వాళ్ళు చెప్పింది అలా యాక్చువల్గా. ఇక కాకపోతే ఏంటంటే ఇంకా ఇండియన్ 2 ఎప్పుడైతే అమాంతం డమాలమందో ఇంకా దెబ్బకి వాళ్ళు కొంచెం వెనకడుగు వేశారు. కొంచెం కాదులేండి, 1 కిలోమీటర్ వెనకడుగు వేశారు యాక్చువల్గా. బట్ మళ్ళీ వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఇండియన్ 3 థియేటర్స్లోనే వస్తుంది అని. ఓకే, డెఫినెట్గా ఇండియన్ 3లో స్టోరీ బాగుండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే అందులో మ్యాక్సిమం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ సీన్ ఉండబోతుంది ఇండియన్ స్టోరీకి. సో డెఫినెట్గా పార్ట్ 3 బాగుండొచ్చేమో, బట్ అది పార్ట్ 2 పార్ట్ 3లా కాకుండా పార్ట్ 2గా మాత్రమే తీసుంటే బాగుండనే ఫీలింగ్ వచ్చింది అందరికీ కూడా. ఎందుకంటే పార్ట్ 2 ఎవరికీ నచ్చలేదు. సో అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు వాళ్ళు అది అనౌన్స్ చేశారు, ఓకే బాగానే ఉంది. బట్ అప్పటికే చాలా వరకు షూట్ చేశారు. అది చేశారు కాబట్టే మనకి అంత క్లియర్ కట్ ట్రైలర్ ఇవ్వగలిగారు మనకి ఇండియన్ 2 ఎండింగ్లో. ఓకే, సో 60% దాకా నియర్లీ షూటింగ్ అయిపోయింది కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో శంకర్ గారి ఇంకొక ప్యారలల్ సినిమా ఎలాగైనా సరే రిలీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమంటే యాక్చువల్గా అంతకు ముందు అసలు సంబంధం కూడా ఉండకపోను. అది ఏంటది, బేసిక్గా ఆయన కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు ఆయన. సో దానివల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లం, లేదంటే అసలు డైరెక్టర్కి సంబంధమే లేదు కదా. ఎందుకంటే ఆయన ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ కాదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. కంప్లీట్గా దిల్ రాజు గారే ప్రొడ్యూసరు, హోల్ అండ్ సోల్. సో అది కేవలం శంకర్ గారు డైరెక్ట్ చేసిన సినిమా అంతే, ఆయనకి సంబంధించిన ఒక మేకింగ్ ప్రొడక్ట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే దాని మేకర్ మెయిన్ ప్రొడ్యూసర్ ఎవరు, దిల్ రాజు గారు. సో ఆయన ఇష్టం, అది ఆయన చేతిలో ఉంటుంది. అది తమిళనాడులో అక్కడ రిలీజ్ చేయాలా లేదా అనేది కంప్లీట్గా ఆయన చేతిలో ఉంటుంది. అండ్ దిల్ రాజు గారు ఆల్రెడీ మాట్లాడారని ఇన్ఫో కూడా వస్తుంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మ్యాక్సిమం గేమ్ చేంజర్ తమిళనాడులో కూడా రిలీజ్ అయిపోతుంది. దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ 2 రీజన్స్ ఉన్నాయి కాబట్టి. ఒకటి, శంకర్ గారు కమిట్మెంట్స్ ఇవ్వకపోయినట్టయితే అది ప్రొడ్యూసర్ పాయింట్. సో ప్రొడ్యూసర్కి మాత్రమే సంబంధించింది. సో ప్రొడ్యూసర్ని ఆపడానికి లేదు, ప్రొడ్యూసర్తో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి. కానీ ఒకవేళ శంకర్ గారు కమిట్మెంట్స్ ఇచ్చినట్టయితే ఆ పాయింట్ కన్సిడర్ చేయలేం కాబట్టి రెండో పాయింట్ ఏంటి, 60% ఆ సినిమా షూటింగ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ప్యారలల్గా ఇంకోటి రిలీజ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రకారంగా చూసుకుంటే డెఫినెట్గా ఇండియన్ 2 మ్యాక్సిమం అయిపోయింది. ఏదో కొంచెం వర్క్ ఉందంతే బ్యాలెన్స్ నాకు తెలిసి. సో దాన్ని ఇంకా ఫర్దర్గా రిలీజ్ చేస్తారు అంతే. సో అది మ్యాటర్ అనమాట. ఏదైనా ఇనీషియల్గా కొంత టెన్షన్ క్రియేట్ అయింది. అంటే ఏమో తమిళనాడులో రిలీజ్ చేయనిస్తారా లేదా, ఈ లైకా వరల్డే స్టార్టింగ్ నుంచి అడ్డుపడుతూ వస్తున్నారు గేమ్ చేంజర్కి. యాక్చువల్గా ఇంతకాలం లేట్ అవ్వకపోను. శంకర్ గారు ఫస్ట్ గేమ్ చేంజర్ తీద్దాం అనుకున్నారు ఆయన. బట్ ఆయనకి ఎదురైన లీగల్ ఇష్యూ వల్ల లైకా వాళ్ళు కోర్టులకు వెళ్ళి మాది ఫస్ట్ తీయాల్సిందే అంటే ఇంకా అప్పుడు ప్యారలల్గా 2 తీస్తాను అని మొత్తానికి ఒప్పుకోవడం జరిగింది ఆయన. అట్లా షూటింగ్లు కంటిన్యూ చేశారు. అందుకే ఇండియన్ 2 గేమ్ చేంజర్ ప్యారలల్గా తీశారు. అది ఏం చెప్తాం, ఇంకా అది ఏందో ఆ ప్రొడక్షన్ హౌస్ బేసిక్గా వాళ్ళే అనుకుంటా ఆ వెటయాన్ని కూడా రిలీజ్ చేసి కంగువాని కొంచెం పోస్ట్పోన్ అయిపోయేలా చేసింది. ఒకవేళ కంగువా కనుక అనుకున్నట్టుగా దసరా టైంకి వస్తే మేబీ అంత వరస్ట్ స్టాక్ వచ్చినా కూడా కొంచెం బెటర్ కలెక్షన్స్ వచ్చినేమో. బట్ అది కూడా రాని కూడా చేశారు. ఏదైనా లైకా కొంచెం వరస్ట్గానే ఉన్నట్టు ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే, ఏంటో మరిక. సో అది మరి పరిస్థితి. ఎనీహో మొత్తానికి గేమ్ చేంజర్కి అయితే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఆ సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమిళనాడులో కూడా రిలీజ్ అవుతుంది. కర్ణాటకలో ఆబ్వియస్లీ కొంతమంది ఆ పాయింట్ రైజ్ చేసినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. ఆ పోస్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఆల్రెడీ ఉన్న పోస్టర్స్ అదే చేశారు కాబట్టి ఇంకా దానికి ఎవరు ఏం మార్పు ఏం చేయలేరు. సో నేను అనేది ఏంటంటే ఇటు తమిళనాడు విషయానికి వస్తే ఇది ప్రాబ్లం రైజ్ అయింది, బట్ వెంటనే ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. ఏదైనా దిల్ రాజు గారు కొంచెం హ్యాండిల్ చేయగలుగుతారులేండి, ఎందుకంటే ఆయన చాలా అంటే చాలా ఏమంటారు ఎప్పటి నుంచో ఉన్న పర్సన్, చాలా ఓల్డ్ ఇండస్ట్రీ పర్సన్ కదా, అంటే ఏజ్ పరంగా కాదు ఎక్స్పీరియన్స్ పరంగా. అండ్ చాలా తమిళ సినిమాలు ఆయనే ఇక్కడ రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకని డెఫినెట్గా ఆయన చాలా హ్యూజ్ పరిచయాలు అయితే ఉంటాయి కాబట్టి అందులో నో ప్రాబ్లం, ఆయన అయితే హ్యాండిల్ చేస్తారు. సో ఇంకా అది సిచ్యువేషన్ అనమాట. సో మ్యాక్సిమం తమిళనాడులో సోలో రిలీజే ఉంటుంది శంకర్ గారి సినిమా పైగా. సో ఒకవేళ ఆడియన్స్లో కనుక మంచి టాక్ వచ్చినట్టయితే మంచి మాస్ కమర్షియల్ కంబ్యాక్ అవుతుంది శంకర్ గారికి కూడా. అండ్ అట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ కూడా తమిళనాడు మార్కెట్ నుంచి మంచి హ్యూజ్ కలెక్షన్స్ వస్తాయి అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది, ఏం చేస్తారో మరి. బట్ మ్యాక్సిమం ఏం ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను నేనైతే. అది మరి పరిస్థితి ఏటో. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది, ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు, అంతా ఓకే. కానీ ఇక మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న కాంట్రవర్సీలు, చిన్న చిన్న ఏమంటారు రోడ్ బ్లాక్స్ ఇట్లాంటివి వస్తున్నాయి.
ఇక అవేవీ లేకుండా ఫైనల్గా మంచిగా 10వ తారీఖున రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో ఈ ఎంటైర్ ఇష్యూ మీద లైకా ప్రొడక్షన్స్ చేసిన పని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.